సీజన్తో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో దొరికేది జామ పండు. సాధారణంగా కనిపించే జామలో అసాధారణ గుణాలు ఉన్నాయి. దీనిని పేదవాడి యాపిల్గా కూడా పిలుస్తుంటారు. నిమ్మకాయలో కన్నా జామలోనే సి విటమిన్ అధికంగా ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. గుండె జబ్బులను దరిరానీయకుండా జామ కాపాడుతుంది. ఫైబర్, కాల్షియం, ఐరన్లు పుష్కలంగా ఉంటాయి. సోడియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు కూడా జామ కలిగి ఉంటుంది. జామకాయను పచ్చిగా తినడం వల్ల చిగుళ్ళు, దంతాలు గట్టిపడతాయి. విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల చిగుళ్ళ నుంచి జరిగే రక్తస్రావాన్ని అరికడుతుంది. జామతో చేసిన పళ్ల పొడిని వాడడం వల్ల దంతాలు గట్టిపడతాయి. జామలో విటమిన్ సి, కాల్షియం మెండుగా లభిస్తాయి. అందువల్ల పెరిగే పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు ఇది ఒక మంచి టానిక్ లా ఉపయోగపడుతుంది. క్షయ, ఉబ్బసం వంటి జబ్బులను తట్టుకునే శక్తిని ఇస్తుంది. సి విటమిన్ అధికంగా ఉండడం వల్ల వైరస్ కారణంగా వచ్చే జలుబును తగ్గించడంలో జామ బాగా పనిచేస్తుంది. జామ ఆకుల్లో అధిక మొత్తంలో టానిన్స్, ఆక్సటేట్స్ ఉంటాయి. లేత ఆకుల్ని నీళ్లలో మరిగించి ఆ నీటిని పుక్కిట పడితే నోటిపూత, నోటిలో పుళ్ళు, గొంతు నొప్పి వంటివి తగ్గుతాయి. మొటిమలతో బాధపడేవారు జామ ఆకులను బాగా మెత్తగా రుబ్బి ముఖానికి మాస్క్ లాగా వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. గజ్జి మరియు చర్మ వ్యాధులతో బాధపడే వారికి కూడా జామ ఒక చక్కటి ఔషధం. ఆకలిని పెంచడం, కీళ్ల నొప్పులతో బాధపడేవారు జామ ఆకులను వేడి చేసి వాపులున్న చోట కట్టుగా కట్టుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు. బాగా పండిన జామ పండ్లను రోజూ తినడం ద్వారా మలబద్ధకాన్ని దూరం చేసుకోవచ్చు. ఇవండి పేదవాడి యాపిల్గా పిలువబడే జామలో ఉన్న ఉపయోగాలు. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఉపయోగించి ఈ ఉపయోగాలన్నీ పొందండి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.